హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఈ పోతురాజు గారి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే తెలంగాణలో చాలా ఏళ్ళ నుంచి వస్తున్న ఇది ఒక ఆచారం. ఇది పోతురాజు స్వామి అనేది మన బోనాల టైంలో రావడం కానీ ఇదనేదే ఒక ఆచారం. అయితే పోతురాజుని ఎందుకని ఎంచుకుంటారు? పోతరాజుని ఎందుకు ఎంచుకుంటారంటే అమ్మవారి తమ్ముడు పోతరాజు. ఓకే. పోతరాజును సృష్టించిందే అమ్మవారు. అప్పుడు గ్రామాలు ఉంటుండే, జిల్లాలు లేకపోతుండే. గ్రామాల్లో పంట పండించుకొని చేస్తుండే. పండక నీళ్ళు వానలు పడక ఆ తల్లికి మొక్కుకున్నారు అమ్మవారికి. అయితే ఆ మొక్కుకి అమ్మ ఏం చేసింది, శాంతించి ఆశీర్వదించి పంట నీరు గాలి అన్నీ సమయిస్తే తల్లి నా భూమిలో నాకు అన్నం పెట్టినవు, బియ్యాన్ని పండించిచ్చినవు, మొదటి బియ్యము నీకు నైవేద్యం బోనంగా సమర్పిస్తాం తల్లి అని మొక్కుతారు. ఓకే. ఆ బోనాన్ని వీళ్ళు సమర్పించేటప్పుడు కొన్ని రాక్షసులు ఏం చేస్తారు, ఆ బోనంని ఎంగిల్ చేసి ఖరాబ్ చేసి లొల్లి చేస్తారు. ఓకే. ఓకే. అప్పుడు అమ్మవారికి ఎంత చేసిన అమ్మ పంట పంచినాక గ్రామస్తులకు ఒక బాధ ఉంటుండే, నా తల్లికి బుక్కడు అన్నం బోనంగా పెడతలేము అని బాధగా ఉంటుండే. బాధపడతానే ఈ బాధలు పడకండి. ఆ తల్లి ఏం చేసింది, అప్పుడు పోతరాజుని సృష్టించింది. పోతలింగడు అంట, పోతరాజు గారు పోతలింగడు, శివుని రూపం అది పోతలింగానికి. ఓకే. పోతరాజు అనేది పోతలింగడు. ఓకే. ఆ శివుని రూపం, శివుని శక్తి. ఆ అమ్మవారికి నల్లపోషమ్మ పోతరాజుని సృష్టిస్తుంది. ఆ పోతరాజు పుట్టి గంభీరంగా పుట్టి ఎంతమంది రాక్షసులనని హతమార్చి చంపి ఎలగొట్టేస్తాడు. ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవని ఎలగొట్టేస్తాడు. అప్పుడు ఆ తల్లి వెనుక వస్తుంటది. ఓకే. ఇది ఈ ఈరగోల అమ్మవారు శూలము పోతరాజుకి ఈరగోలగా ఇస్తుంది. ఇది మాకు శూలం. ఆ అమ్మవారి శక్తి మాకు ఈరగోలలాగా ఇచ్చి ఈ ఈరగోలని తిప్పుకుంటా గిర్రా తిప్పుకుంటా దుష్టశక్తులను కొట్టుకుంటా రైతులు బోనాలను ఎత్తుకొని ఆ అమ్మవారికి పోయి ఆ బోనం సమర్పించి బొడ్రాయి కాడ బోనం సమర్పించి చెందినాక అప్పుడు శాంతి ఇచ్చి అప్పటి నుంచి పోతరాజు పోతలింగడు అని గ్రామానికి పోతలింగడు అని బొడ్రాయి ముంగట అమ్మమ్మ ముంగటే ఉంటాడు. గ్రామం కళ్ళు ఆ బొడ్రాయి లింగమే పోతలింగడు. అంటే అమ్మవారికి తోడు వాడున్నావు, నేను నీకు ఈయన ఉన్నా నువ్వు. అమ్మవారికి ఎదురు ఏమొచ్చినా ఆ పోతలింగడు గంభీరంగా లేచి ఏ దుష్ట శక్తులని అమ్మ దాకా రానియడు. ఏదొచ్చినా పులి మీరు అవతలని ఆ ఊరు పిల్ల పాపలని అందరినీ చల్లంగా చూస్తున్నాక బొడ్రాయికి శాఖ వస్తుండే. అప్పుడు ఆ శాఖ వస్తే ఆయన శాంతి ఉంటాడు ఆయన. ఓకే. ఆ ఆచారం ప్రకారం. ఓకే. ఎక్కడ వినా అప్పుడు ఏమైందంటే ఇప్పుడు గుడిలలో అమ్మవారిని శాంతి చేయాలి. ఓ రంగం కారం అవుతుంది, గావు కారం అవుతుంది. అట్లా అమ్మవారికి శాంతి, అమ్మవారికి సంతోషం చేసి ప్రతి ఒక్క పోతరాజు గావు పోతరాజుగా గ్రామ పోతరాజుగా అట్లా పేరు వెళ్ళగా పాకిపోయి ఇప్పుడు ఈరోజు తెలంగాణలో బోనాలు పోతరాజు లేనిది అమ్మ కదలది. పోతరాజుకి ఫస్ట్ అమ్మవారికి బండికి 2 గొర్రెలు, పోతరాజులు, బ్యాండులు. వీళ్ళు కష్టపడినట్టు ఎవరు కష్టపడరు. ఓకే. దాదాపు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఎంతమంది పోతురాజులు ఉంటారని చెప్పాను. ఇప్పుడు దగ్గర వచ్చేసి మా సంఘంలో ఫస్ట్ మా బాబాయ్ రాకేష్ అన్న వీళ్ళు కలిసి సంఘం చేసిరన్న. వీళ్ళు చేసినప్పుడు ఒక 200 మెంబర్స్ని చూసిరు. అంటే 200 మెంబర్స్ని జమైండ్ అంటే తెలంగాణ వ్యాప్తంగానా జమైండ్. ఇప్పుడు వచ్చేసి ఒక మినిమం ఒక 600-700 మంది 800 దాకా అయిపోయింది. ఇప్పుడు 800 మాకు ఇయర్ పెరుగుతుంది. మాకు పోతరాజులు ఇయర్ పెరుగుతుంది. మాకు సంతోషం అది. ఓకే. అంటే నేను అదే అడగబోయాను. ఎందుకంటే ఇప్పుడు అలా పెరగడం వల్ల ఇప్పుడు మీరు ఏదైతే ఇది ఒక కుల వృత్తిగా మీరు వస్తున్న ఆచారంగా వస్తున్న ఏదైతే ఉందో మరి దానికి అడ్డంగా ఏమైనా కలుగుతుంది. ఇప్పుడు వంశధారం నుంచి ఒక్కోసారి వస్తుంది. కొంతమంది వెయ్యాల. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, ఇప్పుడు దినేష్ ఎట్లున్నాడు. ఇప్పుడు ఎట్లుండనంటే వంశం నుండి వేస్తుండను. అంటే వంశధారం ఇప్పుడు మాకు ఎట్లా అంటే మా తాతలు వేసిరంట. అంటే మా ముత్తాతలు, మా బాబాయ్కే తాతలు, వాళ్ళు వేసిన తర్వాత మా తాతలు వేసారు. తాతల తర్వాత మా బాబాయ్ స్టార్ట్ చేసిండు.
మా బాబాయ్ తర్వాత మా డాడీ వేసిండు, మా డాడీ తర్వాత నేను వేస్తున్నా ఇప్పుడు. ఉమ్. ఇట్లా మాకు ఒక కులం ఇట్లనే ఆనేవాది నుండి వస్తుంది మాకు ఇట్లా ఇది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫ్యాషన్ ఎవరు పడితే వాళ్ళు వేసేస్తున్నారు. ఇప్పుడు మాకు కూడా వంశధర్మం నుంచే వచ్చేది. ఫస్ట్ మా పెద్దయిన వేస్తుండే, మా అన్న గబ్బర్ సింగ్ సాయి ఉమ్. ఫిలిం ఇండస్ట్రీ అయినా, ఉమ్. అలా మా అన్నదమ్ముల పిల్లలం. మా పెద్దయిన వేసిన తర్వాత మా అన్న వేసాడు. ఉమ్. మా అన్నని నేను ఇన్స్పిరేషన్ చేసుకొని నేను వేసాను. ఇది వంశధర్మం నుంచి. కొంతమంది తెలియని వాళ్ళకి ఏమవుతుందంటే ఉట్టిగా వేసేస్తున్నారు, షోకుగా వేసేస్తున్నారు, కానీ ఇబ్బంది పడుతున్నారు. ఏదో స్టైల్ షోకు నేను వేస్తా అన్నట్టు వేసేసి అట్లా ఎక్కువ అయిపోతారు. అంటే ఈ సంఘము లేనప్పుడు ఇంతమంది పోతరాలు ఉన్నారని తెలియదు. ఈ సంఘం ఎప్పుడైతే క్రియేట్ అయిందో, సంఘం ఎప్పుడైతే చేసినారో అప్పటి నుండి పోతరాలు 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 ఒక్కైన నుండి ఒక్కైన అప్పుడు మొత్తం అందరు కలుస్తారు. ఇప్పుడు దగ్గర దగ్గర 800 మెంబర్స్ దాకా పోతరాలు సంఘం తరపు నుండి ఉన్నారు. ఒకప్పుడు పోతరాజుని చూడాలంటే 3 గంటలు 4 గంటలు నిలబడుతుండే. ఆ. ఒక్క గుడికి ఒక పోతరాజు ఉంటుండే. ఆహా. పోతరాజులు అప్పుడు తక్కువ. ఎక్కడో కొంచెం పోతరాజుని చూడాలనే ఆశతోని మొత్తం పబ్లిక్ ఇలా లైన్ కడుతుండే. ఉమ్. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక్క గల్లీకి ఒక పోతరాజు అయిపోయాడు. ఉమ్. వేయండి, పోతరాజు వేయొద్దని అంటే నేను అమ్మ ఆశీస్సులు. మనం అమ్మవారి తమ్ముడికి ఒక పద్ధతిగా తెలియనప్పుడు ఒక గురువుని పట్టుకోండి. గురువుని పట్టుకొని పద్ధతులు నియమాలు చూసుకొని వేయండి. ఇంకా సరే మళ్ళీ మీరు బాధపడకండి. చిల్లగా ఒక వేసేసి ఇటు మా పోతరాజు పేరు బదలాం చేయకండి, అటు అమ్మవారిని బదలాం చేయకండి. ఒక పెద్దవాళ్ళని ఒప్పుకోండి. ఎవరు తెలియని అంటే ఒక తెలిసిన వాళ్ళు పెద్ద పోతరాజులన్నా ఒక గురువు ఉంటాడు, పెద్ద మనుషుడు. ఆ మనిషిని అడిగి అన్న నేను పోతరాజు చేయాలంటే దాని నిబంధనలు చెప్పి కష్టంగా నిలిపి వేపిస్తాడు ఆయన. అది ఒక గురువు లేనిది గుడి విద్య. గురువు ఉంటేనే ఏదైనా ఉంటుంది. తెలివంది వేసి బొర్రల బొక్కల పడి వేసిన కూడా అది పడలేదనుకో మినిమం 3 నెలలు వండుకోవాలి ఇంట్లో. లేవలేం, చేతులు కాలు చేతులు లేవవు. అది కొంతమందికి తెలియదు.